నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చెందిన గాను శ్రీ కె చంద్రశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానసిక లక్ష్యంగా 65 మంది నిరాశ వృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ చంద్రశేఖర్ గారిచే నెలవారీ దాతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ చంద్రశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ అలాగే ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తే ఇక్కడ ఉన్న 65 మందికి కడుపును అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నిర్ణయాన్ని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీ చంద్రశేఖర్ గారికి శ్రీమతి చంద్రశేఖర్ గారికి శ్రీ రవికుమార్ గారికి శ్రీమతి రవికుమార్ గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి చంద్రశేఖర్ గారికి శ్రీమతి రవికుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పల్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తూ తన వందల మంది వేల మందిని చూపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పల్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ చంద్రశేఖర్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు బెల్లం పొంగలి, అలాగే రైస్, అలాగే వంకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఆ పంటలకి చెప్పు పంటలో అటు పని మీరు రాలేదు